sir. Now I request our beloved Secretary, sir, Dr. Damisetti Balasuresh, and respected Principal, sir, Dr. T. Venkateshwar Rao, sir, to felicitate our honorable chief guest. కూడా ఒక ఫౌండేషన్ మేము ఇక్కడ నడుపుతున్నాం మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. ఇక్కడ కూడా మా టీం మెంబర్స్ అందరూ వచ్చారు, వారు కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. మెయిన్గా ఇక్కడ కన్వీనర్ అరుణ గారు, తర్వాత ప్రభావతి గారు, తర్వాత మేడం, ఆయన రాలేదా మన మిగతా బ్లడ్ డొనేషన్స్ కానీ కరోనా టైంలో కూడా చాలా యాక్టివిటీస్ చేశారు. కాబట్టి ఏదైనా కార్యక్రమం ఉంటే మీ కాలేజీలో కూడా నోటిఫై చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా రాగలిగితే మనం కావలిలో ఒక కొత్త చరిత్రను ఇతిహాసాన్ని మనం సృష్టించవచ్చు. కాబట్టి మీరు కూడా మా ఫౌండేషన్ యాక్టివిటీస్లో పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాను. కాబట్టి ఈసారి ఏమైనా కార్యక్రమాలు ఉంటే మేము మీకు ఇన్ఫామ్ చేస్తాం సార్. ఎనీ స్టూడెంట్ వాలంటీర్స్ వాళ్ళు కనుక రాగలిగితే దట్ విల్ బి ఏ గ్రేట్ అకేషన్. థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టూడెంట్స్? సాధారణంగా ఏంటంటే జీవితంలో జరుగుతున్న అనేక విషయాలు మనం సమాజంతో కనుక ముడిపడి ఉంటే మనం అనేక విషయాల్లో మోటివేట్ అవ్వచ్చు. నేను చిన్నప్పుడు చదివేటప్పుడు మా ఇంటి పక్కన ఒక పోలియో అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి పోలియో వల్ల స్కూల్కి వచ్చేవాడు కాదు. కాబట్టి రోజు స్కూల్ అయిపోగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పిల్లవాడికి చదువు చెప్పేవాడిని. రోజు నేను స్కూల్లో ఏం నేర్చుకున్నానో బ్లాక్ బోర్డ్ ఒకటి ఉండేది వాళ్ళ ఇంట్లో, మా నాన్నగారు తెచ్చి ఇచ్చారు. రోజు వెళ్ళి చెప్పేవాడిని. అంటే ఏంటంటే సమాజంలో మనకన్నా చాలా అవసరం ఉన్నవాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనకున్న పొటెన్షియల్ అంతా కూడా సమాజానికి ఉపయోగించడానికి మనం ప్రయత్నం చేస్తాము. కాబట్టి సమాజంలో ఉన్న పరిస్థితులు, సమాజంలో ఉన్న అనేక వ్యక్తులు మనల్ని పాజిటివ్గా మోటివేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కరు మన రోల్ మోడల్గా తయారవుతారు. చిన్నప్పుడు మనం ఎప్పుడూ అడిగితే అమ్మా నాన్నలుగా అవ్వాలి అని మనం అనుకుంటాం. మా అమ్మ నాకు రోల్ మోడల్, మా నాన్న నాకు రోల్ మోడల్. తర్వాత కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక టీచర్ మనకు రోల్ మోడల్ అవుతారు. అంటే సార్ బాగా చెప్తున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా నేను ఉండాలని కూడా. కాబట్టి ప్రతి ఒక్క స్థాయిలో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి కీప్ యాజ్ మెనీ రోల్ మోడల్స్ యాజ్ పాసిబుల్, యాజ్ మెనీ పాజిటివ్ రోల్ మోడల్స్ యాజ్ పాసిబుల్. సమాజంలో మిమ్మల్ని పాజిటివ్గా మోటివేట్ చేసే వాళ్ళందరినీ కూడా మీరు రోల్ మోడల్గా ఇచ్చినప్పుడు నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎప్పుడూ మన బ్రెయిన్లోకి రావు. ఆ నెగిటివ్ ఆస్పెక్ట్నే మనం పట్టుకొని కూర్చుంటే ఏమవుతుందంటే మనం నెగిటివిటీ దిశగా వెళ్తాం. కాబట్టి ఆల్వేస్ థింక్ పాజిటివ్, టేక్ పాజిటివ్ మోడల్స్. అనేక మంది నా జీవితాన్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఉన్నారు. కలాం గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద ఉన్నారు. వాళ్ళని చదువుతున్నప్పుడు ఒక రకమైన ఇన్స్పిరేషన్ మనకు కలుగుతుంది. కాబట్టి కీప్ యాజ్ మెనీ రోల్ మోడల్స్ యాజ్ పాసిబుల్. వీలైనంత మంది మనకు ఆ రోల్ మోడల్స్గా మనం ఉంచుకుంటూ కనుక మనం వెళ్ళగలిగితే, పాజిటివిటీని తీసుకుంటూ వెళ్ళగలిగితే లైఫ్ ఎప్పుడు కూడా డిప్రెసింగ్గా అనిపించదు. లైఫ్ ఎప్పుడూ కూడా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంటే ప్రతి నిమిషం కూడా ఆనందంగా ఉండగలం అన్నమాట. సో ఆ విధంగా రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆ విధమైన అనుభవం ఉండేది. కాబట్టి ఎప్పుడు కూడా నెగటివ్ అన్న ఫీలింగ్స్ ఎప్పుడు కూడా రావు. సో ఆ విధంగా మీరు ఆలోచిస్తూ వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Respected sir, madams and my friends, good evening all of you. This is Pavani from final year. సార్ ఇవాళ మాకు చాలా వాల్యుబుల్ టైం మీరు కేటాయించారు సార్. అండ్ చాలా మేము బాగా ఎంజాయ్ చేసాం. ప్లస్ మీరు ఇచ్చిన మోటివేషన్ స్పీచ్ మాకు చాలా యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం సార్. అండ్ యువర్ వాయిస్ ఇస్ మైండ్ బ్లోయింగ్ సార్. చాలా బాగుంది సార్. వినే ప్రతి ఒక్కరికి ఇంకోసేపు వినాలనిపిస్తుంది సార్. చాలా బాగా మాట్లాడారు సార్. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట మాకు చాలా రిసీవ్ చేసుకున్నాం సార్. సో థ్యాంక్ యూ సార్. హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.
ఈ మాట్లాడడం చేసుకునే అలవాటు, అందుకనే ట్రైనింగ్ యువర్ వర్డ్ అని చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మనము మన మాటలకు మనం ఏ విధంగా మాట్లాడతాము, తర్వాత మన భాషకు కూడా చాలా ప్రాధాన్యం ఇవ్వాలి మనం. అందుకోసం ఏం చేయగలగాలంటే, మీరు వీలైతే ఎప్పుడైనా స్టేజ్ మీద మాట్లాడుకోలేదానికి చాలామంది భయపడతారు, కాబట్టి మీరు అద్దంలో ప్రాక్టీస్ చేయండి. మాట్లాడాలి కూడా మన అద్దం ముందు మనం నిలబడి మాట్లాడితే మన హావభావాలు ఎలా ఉన్నాయి, మన హ్యాండ్ మూమెంట్స్ ఎలాగున్నాయి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇదంతా కూడా మీకు తెలుస్తుంది. ఇదంతా పార్ట్ ఆఫ్ యువర్ ట్రైనింగ్ ఆఫ్ హౌ టు రీడ్ వర్డ్. తర్వాత కావాలంటే పేపర్లో ఒక పారాగ్రాఫ్ రోజు మీరు గట్టిగా చదవండి. అప్పుడు ఏమవుతుందంటే మన భాష మీద మనకు పట్టు వస్తుంది. ఎందుకంటే పేపర్లో వచ్చే భాష అది చక్కగా ఉంటుంది. కాబట్టి దాన్ని కనుక మీరు ఒక పారాగ్రాఫ్ రోజు ఒక 2 నిమిషాలే పడుతుంది, దానికి పెద్ద టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం. మనం ప్రతిసారి ఏమనుకుంటే మా దగ్గర టైం లేదని అనేక విషయాలు మనం చెయ్యం, కానీ యాక్చువల్గా టైం బ్రహ్మాండంగా ఉంది మన దగ్గర. సో ఒక పారాగ్రాఫ్ గట్టిగా చదవండి. మేబీ ఒక ఇంగ్లీష్ పేపర్లో ఉన్న పారాగ్రాఫ్ చదవండి. ఆటోమేటిక్గా మీ ప్రొనౌన్సియేషన్ కూడా బాగా అవుతుంది. తర్వాత మాటలు ఎలా ఉపయోగించాలి, ఏ విధమైన మాటలు ఉపయోగించాలి, మీ ఈవెన్ యువర్ టంగ్ ఆల్సో నాలుగు కూడా అలవాటు పడుతుంది అనమాట దానికి. కాబట్టి ఆ విధంగా చేసే ప్రయత్నాలు కూడా మీరు చేసి, సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ యువర్ వర్డ్. అది చేస్తే ఏమవుతుందంటే మీ బేస్ వాయిస్ పెరుగుతుంది. సాధారణంగా ఏమవుతుందంటే బేస్ వాయిస్ కనుక మనం పెంపొందింపజేసుకోగలిగితే మనం ఎంతసేపు మాట్లాడినా కూడా ప్రజలకు బోర్ కొట్టదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే బేస్ వాయిస్ ఉండాలి. మనం బేస్ వాయిస్ ఒక్కోసారి భగవంతుడి ఆశీర్వాదం అవ్వచ్చు, కానీ దాంతోపాటు మన ప్రాక్టీస్ కూడా మనం చేస్తే ఈ బేస్ వాయిస్ అన్నది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి రీడ్ ఎ పారాగ్రాఫ్ ఎవ్రీడే వెరీ లౌడ్లీ, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ రెండిట్లో చదవండి. అప్పుడప్పుడు అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళగలిగితే ఎవ్రీథింగ్ మనం ఏ దానికోసమైతే మనం టైం స్పెండ్ చేస్తామో దట్ ఈస్ గోయింగ్ టు యాడ్ టు యువర్ పర్సనాలిటీ. మీ పర్సనాలిటీకి ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. పర్సనాలిటీ అంటే నాట్ జస్ట్ ఫిజికల్ పర్సనాలిటీ. ఫిజికల్ పర్సనాలిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫిజికల్ పర్సన్. ఎందుకంటే దీన్ని పెద్దగా మార్చలేం మనం. ఇట్ ఈస్ గివెన్ బై గాడ్ అండ్ అవర్ పేరెంట్స్. మన పేరెంట్స్ పొడవుగా ఉంటే మనం పొడవుగా ఉంటాం. దీని మీద పెద్ద కంట్రోల్ ఉండదు మనకు. కానీ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యం. మన అడ్రస్సు చాలా ముఖ్యం. మనకి చాలామంది విజిటింగ్ కార్డులు కొట్టిస్తుంటారు. అందులో వాళ్ళ పేరు ఉంటుంది, తర్వాత వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంటుంది, ఆర్ పనిచేసే అడ్రస్ ఉంటుంది. కానీ ఒక స్టూడెంట్కి కావాల్సిన విజిటింగ్ కార్డ్ ఏంటంటే ఆ స్టూడెంట్ యొక్క డ్రెస్, ఆ స్టూడెంట్ యొక్క అడ్రస్. డ్రెస్ అంటే మనం ఏ విధంగా డ్రెస్ చేసుకున్నాం. డ్రెస్ చేసుకోవడానికి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం. మన దగ్గర ఉన్న డ్రెస్నే సింపుల్గా యాక్సెప్టబుల్గా మనం డ్రెస్ చేసుకుంటే డీసెంట్ వే ఆఫ్ డ్రెస్సింగ్, దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ వన్ ఈజ్ అడ్రస్. అడ్రస్ అంటే మన ఇంటి అడ్రస్ కాదు, మనం జనాల్ని ఏ విధంగా సంబోధిస్తున్నాము, హౌ యు అడ్రస్ పీపుల్ అన్నది కూడా ఇట్ యాడ్స్ టు యువర్ పర్సనాలిటీ. కాబట్టి ప్లెజెంట్గా అడ్రస్ చేయండి, ఎప్పుడు ప్లెజెంట్గా మాట్లాడండి, ప్లెజెంట్గా మీరు డిస్కస్ చేయండి. ఇవన్నీ ఏమవుతాయంటే దే విల్ స్టార్ట్ యాడింగ్ అప్ టు యువర్ పర్సనాలిటీ. రేపు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు ఎవరైతే మీ ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి వస్తారో దే విల్ బీ ఇంప్రెస్డ్ బై దీస్ 2 థింగ్స్. వన్ ఈజ్ యువర్ డ్రెస్, ది అదర్ వన్ ఈజ్ యువర్ అడ్రస్. వీటి వల్లే సగం పనులు అయిపోతాయి. కాబట్టి ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ట్రై టు యాడ్ యాజ్ మెనీ థింగ్స్ యాజ్ పాసిబుల్ టు యువర్ పర్సనాలిటీ. దెన్ యూ బికమ్ ఎన్ అడోరబుల్ పర్సన్. అందరికీ యాక్సెప్టబుల్ పర్సన్గా మీరు తయారవుతారు. కఠినంగా వచ్చినప్పుడు కఠినంగా ఉండండి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు కఠినంగా తీసుకోవాలి. కానీ యూ షుడ్ బి ఎ ప్రజెంటబుల్ పర్సన్, యూ షుడ్ బి అన్ అడోరబుల్ పర్సన్, యూ షుడ్ బి ఎ రెస్పెక్టబుల్ పర్సన్. ఆ విధంగా మీరు క్వాలిటీస్ని కనుక మీరు యాడ్ చేసుకోగలిగితే దట్ విల్ యాడ్ ఆన్ టు యువర్ పర్సనాలిటీ. దే విల్ బీ విత్ యూ త్రూ అవుట్ యువర్ లైఫ్. మీ జీవితాంతం ఇవి మీతో పాటు ఉంటూ మిమ్మల్ని ఒక విశిష్ట వ్యక్తులుగా మార్చడానికి ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నది మీరు నేర్చుకోవాలన్నమాట. థ్యాంక్ యూ. Sir, good evening, sir. Sir, you turned out this evening as a great evening, sir. Thank you for that. I want to raise 2 things on this occasion. Sir, రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను సార్. One thing, that what you spoke about subconscious mind. So the power of the subconscious mind. See, sir explained the power of the subconscious mind. అంటే ఒక మనిషి సబ్కాన్షియస్ మైండ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు. What I'm saying is the entire process of success is there in the subconscious mind.
If you activate once the subconscious mind, all the energy will come from the subconscious mind. So try to train your subconscious mind. If you know how to train the subconscious mind, you will become the most powerful personality like our J.D. Lakshminarayana sir. So I can say grandly, because of utilizing his subconscious mind, now today, he is in the situation to motivate lakhs and lakhs of people, and we are sitting here and we are listening to him with a great enthusiasm. So my dear students, sir shared with us a great knowledge called the subconscious power. How to utilize the subconscious power. If once you know the power of the subconscious, then you can create wonders. The powerhouse of wonders is your subconscious mind. So, sir, we are very much thankful for giving such a great message. సబ్కాన్షియస్ మైండ్ అంటే సింపుల్. మనం పిచ్చి విత్తనాలు పెడితే పిచ్చి చెట్లు మొలుస్తాయి, మంచి విత్తనాలు వేస్తే మంచి చెట్లు వస్తాయి. అదేవిధంగా మన సబ్కాన్షియస్ మైండ్లో మంచి ఆలోచనలు పెడితే మంచి ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు మనం సబ్కాన్షియస్ మైండ్లో పెడితే చెడు ఆలోచన. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మీరు ఏ విధమైన ఆలోచనలు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తారన్నది మెయిన్ మైండ్కి ఏదైతే అది దట్ విల్ సెండ్ ఎ మెసేజ్ టు ది సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. అది నేర్చుకోవాల్సిన విషయాలు. ఎస్ క్వశ్చన్ సార్. సార్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద సొసైటీ. మీరు సొసైటీ గురించి మాట్లాడుతున్నారు. మా స్టూడెంట్స్కి ఇఫ్ దే వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద పొలిటికల్ అరేనా, వాట్ ఈస్ దే రోల్, వాళ్ళు ఏం చేయాలో ఒకసారి చిన్న మెసేజ్ ఇస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. పాలిటిక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎవరినైనా అడిగితే ఏమవుతారంటే ఇంజనీర్లు అవుతామంటారు, డాక్టర్లు అవుతామంటారు, సిఏ అవుతామంటారు, లాయర్స్ అవుతామంటారు, కానీ పొలిటీషియన్ అవుతామని ఎవరు అనరు. కానీ మన జీవితాలను శాసిస్తున్నది పాలిటిక్స్. మన కాలేజీ రేపు ఉంటుందా లేదా, కోవిడ్కు మూస్తారా లేదా, ఫీజులు ఎంత ఉంటాయి, ఫీజులు ఏ విధంగా మనకు రీఎంబర్స్ చేస్తారు, మన జీవితంలో ప్రతి ఒక్కటి, మా ఇంటికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత కట్టాలి, లేకుంటే మా బియ్యం ధర ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డిసైడ్ చేసేది పొలిటిక్స్, అంటే పొలిటికల్గా ఉన్నవాళ్ళు. కాబట్టి పొలిటిక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి దాన్ని పక్కకు పెట్టకండి, దాని గురించి ఆలోచించండి. మీరు ఆ పొలిటిక్స్లో మీరు ఎలా పాల్గొనగలరు అన్నది రకరకాలుగా ఉంటుంది. మొదటిది, మీ దగ్గర ఉన్న ప్రధానమైన ఆయుధం మీరేసే ఓటు. ఈ ఓటు ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆ ప్రభుత్వాలు ఎమ్మెల్యేలను, ఎంపీలను మీ ఓటు ద్వారా మీరు ఎన్నుకుంటారు. ఆ ఓటుని ఏ విధంగా ఉపయోగిస్తారన్నది కూడా మీరు తెలుసుకోవాలి. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణకు నేను మీకు కత్తులు ఇవ్వట్లేదు, మీకు ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను. ఆ ఓటును మీరు సక్రమంగా వాడుకొని మీరు రాజులవుతారా, ఆ ఓటును అమ్ముకొని మీరు బానిసలవుతారా అని అంబేద్కర్ గారు ఆయన ఓటు యొక్క విలువ గురించి తెలియజేశారు. కాబట్టి ఓటింగ్ ఎలా చేయాలి అన్నది మీకు నిర్దిష్టమైన అభిప్రాయం మీకు ఉండాలి. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేశంలో 60%, 70% ఆర్ 50%లో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అంటే 1 కోటి మంది ఉంటే అందులో 50 లక్షల మంది మాత్రమే ఓటు వేస్తున్నారు. ఆ 50 లక్షల మందిలో నేను 25 లక్షల ఓట్లనగా నేను తెచ్చుకోగలిగితే నేను ప్రభుత్వం స్థాపించగలను. దానికోసం నేను ఓటు బ్యాంకులను క్రియేట్ చేసుకుంటాను. డబ్బులు ఇచ్చో లేకుంటే కులాన్నో మతాన్నో రెచ్చగొట్టో నేను ఓటు బ్యాంకులు తయారు చేసుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు మొదలయ్యాయి. కాబట్టి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు జరగకుండా ఉండాలంటే మన ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించాలి. ఎమోషన్స్ మీద ఆడతారు చాలామంది పొలిటిక్స్. మీరు చూస్తే ఎమోషన్స్, సెంటిమెంట్స్. ఎవరు కూడా పాలసీస్ గురించి మాట్లాడరు. నిరుద్యోగం ఎలా ఉంది దాని గురించి మాట్లాడరు. ఆర్థిక స్థితి ఎలా ఉంది దీని గురించి మాట్లాడరు. అనేక మన సెంటిమెంట్ల మీద ఆడుకుంటారు, మన ఎమోషన్స్ మీద ఆడుకొని. దీన్ని మీరు యాజ్ స్టూడెంట్స్ ఇది జరపకూడదు, ఇది ముందుకు తీసుకువెళ్ళకూడదు. ఇష్యూ బేస్డ్ మాట్లాడదాం. అన్ఎంప్లాయ్మెంట్ ఏమైంది, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఈ ఇష్యూస్ మీద మీరు మాట్లాడడం మొదలు పెడితే రాజకీయ నాయకుల మీద కూడా బాధ్యత పెరుగుతుంది. వాళ్ళు దాని మీద మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకు వస్తుంది. కాబట్టి మనం ప్రశ్నించే తత్వం ఏదైతే ఉందో, మనలో విషయాల గురించి మన పరిజ్ఞానం ఎంత ఉందో దాని మీద ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిస్పందన ఉంటుంది. మనం గనక విషయాల పట్ల అవగాహన లేకుంటే మనం. కాబట్టి నేను సూచిస్తున్నది ఏంటంటే, ఆ బిగ్ బాస్ సీరియల్ చూడకుండా మీరు కూర్చొని
15 మంది కూర్చోండి, ఒక విషయాన్ని తీసుకోండి, దాని గురించి ఆలోచించండి. ఆర్గానిక్ కల్టివేషన్, ఆర్గానిక్ ఫార్మింగ్, దీని గురించి ఒక 15 మంది కూర్చొని మాట్లాడండి, ఎంత చక్కగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడండి, బడ్జెట్ ఎలా తయారవుతుంది, రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులేంటి, ఇలాంటి అంశాలు తీసుకుని మీరు ఒక్కొక్కరు చర్చించడం మొదలుపెట్టండి, ఎంత చక్కగా ఉంటుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ బి ఫుల్లీ విత్ నాలెడ్జ్. జ్ఞానం మీకు బ్రహ్మాండంగా వస్తుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ నుంచి ఈరోజు పేపర్లో వచ్చింది మీకు. నిన్న బీహార్ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్సిడర్ చేస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆయన మాట్లాడారు. మరి మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, ఏ స్టేట్స్కి ఇస్తారు, ఏ విధంగా ఉంటుంది, ఇది మనకు అవగాహన ఉంటే రేపు ఎవరైనా మన పొలిటీషియన్ ఎమ్మెల్యే వస్తే వాళ్ళని అడగచ్చు, సార్ ఈ విధంగా ఉంది మా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇటువంటి అవగాహన మీకుంటే అప్పుడేమవుతుందంటే ఎదుటి వ్యక్తి కూడా ఆ విషయాలు మాట్లాడతాడు. సో రాజ్యాంగం గురించి నేర్చుకోండి, చట్టాల గురించి అవగాహన పెంచుకోండి, విధి విధానాల గురించి అవగాహన పెంచుకోండి. ఆటోమేటిక్గా ప్రజాస్వామ్యం పట్ల మీ విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించండి. అంటే ఓటు హక్కు అంటే కేవలం 5 సంవత్సరాలకు ఒకటి వచ్చేది కాదు. ఓటు హక్కు అన్నది మీ భవిష్యత్తును నిర్ణయించబోతోందని మీరు అనుకుంటే మీరు ఈ విషయాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో థింక్ ఇన్ దోస్ లైన్స్. ఆ విధంగా ఆలోచించాలని నేను అనుకుంటాను. అండ్ ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, కైండ్లీ జాయిన్ పాలిటిక్స్. అది కూడా చెప్తాను. రాజకీయాల్లో మనకు ఇంట్రెస్ట్ ఉంటే కైండ్లీ కమ్. అదేమి, ఎందుకంటే మన భవిష్యత్తును నిర్ణయించే దాంట్లో మనం భాగస్వామ్యం కాకుంటే ఇంకెలా అవుతుంది. సాధారణంగా ఏం చేస్తారంటే డబ్బు, మీ దగ్గర ఇంత డబ్బు ఉంటేనే మీరు రాజకీయాల్లోకి రాగలరు, మీ దగ్గర మీ కులం మీతో ఉంటేనే మీరు రాజకీయాల్లో రాగలరని ఒక భయాన్ని సృష్టించి మిగతా వాళ్ళు రాజకీయాల్లో రాకుండా ఆపేస్తున్నారు. కాబట్టి ఈ అడ్డుగోడలు మనం తొలగిస్తూ మంచి ఆలోచనలతో నేను రాగలనన్న కాన్ఫిడెన్స్ ఉన్నోళ్ళు కైండ్లీ కమ్. ఇట్ ఈజ్ ఏ బ్రహ్మాండమైన ఎంప్లాయ్మెంట్ కూడా అది. ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి పెన్షన్ వస్తుంది. వాళ్ళు చేస్తున్నప్పుడు ఐ థింక్ 2.5 lakhs per month వాళ్ళకి. మీ కే ఎంత కేనో మీకు తెలియదు, నాకు ఎంత 250Kనా, 250K. మనం ఇక్కడ 20K 30K మాట్లాడుకుంటుంటే పాలిటిక్స్లో 250K ఉంది. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత పెన్షన్ కూడా వస్తుంది, సమ్ 100K కూడా వస్తుంది పెన్షన్గా. కాబట్టి ఇంత పొటెన్షియల్ ఉంది అక్కడ. ప్రతి 5 సంవత్సరాలకు ఈ జాబ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. ఎవ్రీ 5 years యూ గెట్ సో మెనీ జాబ్స్ క్రియేటెడ్. కాబట్టి దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఇన్ దిస్ ఆల్సో. ఆ విధంగా కూడా మీరు ఆలోచించండి. సో థింక్ ఇన్ దోస్ లైన్స్. రెస్పాన్సిబుల్గా మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. అండ్ యూజ్ యువర్ ఓట్ ఇన్ ది మోస్ట్ ప్రాపర్ మేనర్ అన్నది మనం నేర్చుకోగలిగితే ప్రజాస్వామ్యం చక్కగా ఉంటుంది, ప్రజాస్వామ్యం ముందుకు వెళుతుంది. దాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా పౌరులుగా మనందరి మీద ఉందని గుర్తించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you very much, sir, for encouraging all of us. And thank you one and all for making this event a memorable one. Thank you very much. ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నారు. అది ముఖ్యంగా సెల్ఫీస్ తీసుకొని కూడా బలవన్మరణానికి పాల్పడుతున్నారు సార్. దీని మీద మీ వర్డ్స్ కొంచెం చెప్పండి సార్. ఆత్మహత్యలకు ప్రధానమైన కారణాలు అన్రిలేటెడ్ యాక్టివిటీల్లో ఎక్కువగా ఉండడం, మనకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ భాగస్వామ్యులు అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అని వెరీ ప్రామిసింగ్ యాక్టర్. అతను యాక్ట్ చేసిన ఫిల్మ్ ఒకటి చూశాను నేను, ఎంఎస్ ధోని అని. ఒక బ్రహ్మాండమైన సినిమా, చాలా చక్కగా చేశాడు. అసలు ధోనిని టోటల్గా అతను ఇమిటేట్ చేసి బ్రహ్మాండమైన సినిమా అది. కానీ కొన్ని నెలల్లోనే చనిపోయాడు అతను. వై? బికాజ్ అన్రిలేటెడ్ యాక్టివిటీ, డ్రగ్స్కు గురి అయ్యాడు. చాలామంది అన్రిలేటెడ్ యాక్టివిటీస్, లవ్ అఫేర్స్ ఫెయిల్ అయ్యాయని చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నాడు. లవ్ అఫేర్స్ ఆల్సో ఎట్ దిస్ స్టేజ్ ఈజ్ అన్రిలేటెడ్ యాక్టివిటీ, మీతో సంబంధం కాని యాక్టివిటీస్ కాదు. తర్వాత ఈ గేమ్స్, తర్వాత ఇంతకుముందు బ్లూ వేల్ అని ఒక గేమ్ వచ్చింది. బ్లూ వేల్, దానిలో రోజు ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ చేస్తూ చివరిలో లాస్ట్ 48th 49th టాస్కో కోసేసుకోవాలి, లేదంటే బిల్డింగ్ మీద నుంచి పడిపోవాలి. ఈ విధంగా చేసి చాలామంది పిల్లలు వీడియో గేమ్స్ వీటిలలో కూడా అమ్మ నాన్న డబ్బులు ఇవ్వట్లేదు, ఆన్లైన్ రమ్మీ వీటిలలో చాలామంది పిల్లలు పోయి ఉన్నారు. ఆన్లైన్ రమ్మీ ఈజ్ అన్రిలేటెడ్ యాక్టివిటీ.
కాబట్టి జరుగుతున్న సూసైడ్స్ అన్నీ కూడా మెయిన్లీ బికాజ్ ఆఫ్ అన్రిలేటెడ్ యాక్టివిటీస్, వాళ్లకు సంబంధం లేని విషయాలు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు చేస్తున్నారమ్మా. ఖచ్చితంగా అమ్మా, ముఖ్యంగా అమ్మాయిలకు నేను చెప్తున్నాను, ఈ మధ్య ఈ ఫేస్బుక్లో పోస్టులు చేయడము ఇలాంటివి ఎవరు చేయకండి. ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనం సెల్ఫీ తీసుకొని పెట్టేయాలి, మళ్ళీ ఎవరు మెచ్చుకుంటున్నారు దీని గురించే మన ఇదే. దుర్మార్గులు సమాజంలో ఎలా ఉన్నారంటే మన బొమ్మల్ని తీసుకెళ్ళి ఏవో శరీరాలకు అతికిచ్చి బ్లాక్మెయిల్ చేసే దుర్మార్గులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. బీ కేర్ఫుల్. మనం ఇప్పుడు వచ్చింది చదువుకోవడానికి, మనం ఇక్కడ వచ్చింది బ్రహ్మాండమైన జ్ఞానం సంపాదించడానికి. మిగతా అన్రిలేటెడ్ యాక్టివిటీస్లో మనకు వెళ్ళామంటే ఇది పక్కన పడిపోయి దేర్ విల్ బి లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ యూ. ఆ విధమైన స్ట్రెస్ మీలో వస్తుంది. కాబట్టి నెవర్ గెట్ ఇన్ టు అన్రిలేటెడ్ యాక్టివిటీస్. సో ది మెయిన్ కాజ్ ఫర్ సూసైడ్స్ ఈజ్ గెటింగ్ ఇన్ టు అన్రిలేటెడ్ యాక్టివిటీస్. దాని నుంచి మనం బయటికి రావాలన్నది చేస్తే సూసైడ్స్ని ఆటోమేటిక్గా మనం తగ్గించవచ్చు. తర్వాత ఎగ్జామ్ ప్రెషరు, తర్వాత ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు చాలామంది. ఎందుకంటే మనం ఇయర్ లాంగ్ బాగా ప్రిపేర్ అయ్యి మనం చేయగలిగితే ఆ విధమైన సిచ్యువేషన్ రాదు. మనం ఇయర్ అంతా కూడా టైం వేస్ట్ చేసి లాస్ట్ 5 days మనం చదువుకొని రావాలంటే దట్ ఈజ్ ఆల్సో లీడింగ్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్. కాబట్టి సూసైడ్స్ ఇవి చేసుకున్నారంటే ఇట్ ఈస్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ అస్, మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అన్రిలేటెడ్ యాక్టివిటీస్, సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్, ఈ రెండింటి నుంచి కనుక బయటికి రాగలిగితే సూసైడ్స్ అన్నవి మనం బాగా కంట్రోల్ చేయొచ్చు. టోటలీ వీ కెన్ కంట్రోల్. దట్ ఈస్ వాట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much, sir. We are concluding this session, sir. Thank you so much.